హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ 85. బుద్ధి వద్దని చెప్పినా శరీరం కావాలని చేసిన తప్పుకి ఎంత శిక్ష అనుభవించాల్సి వచ్చింది. యశస్విని బాబుని ఇద్దరినీ వదిలి దూరంగా వెళ్ళిపోవాలంటే మనసుకి చాలా చాలా కష్టంగా అనిపించింది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అమ్మకి రాగాకి అసలు విషయం తెలియకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సాత్విక్ తన చేతుల మధ్య ఉన్నట్టే ఫీల్ అయ్యాడు. వాడు తనని చూడగానే చేతులు ఇచ్చేయటం గుర్తొచ్చింది. నవ్వుతుంటే చిన్నవైన కళ్ళు, పాలబుగ్గలు గుర్తొచ్చి భారంగా కళ్ళు మూసుకున్నాడు శౌర్య. నన్ను దూరంగా పెడుతోంది అంటే యశస్వి తప్పేం లేదు. నా వైపు నుంచి చూస్తే నేనే రైట్, తన వైపు నుంచి చూస్తే తనే రైట్. తప్పు చేశావు కాబట్టే నిన్ను దూరంగా పెడుతున్నాను అన్నది యశస్వి వాదన కావచ్చు. తప్పు చేశాను కాబట్టే సరిదిద్దుకుంటాను అన్నది తన వాదన. ఇద్దరం ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉన్నాం. అంటే ఎప్పటికీ కలవకుండా ఇలాగే ఉండిపోతాం కదా. నువ్వే కరెక్ట్ యశస్వి. నీ నోటితో బాబుకి నేను తండ్రినని ఎవ్వరితో చెప్పను అని అన్నావు. ఆ మాట మీదే నిలబడ్డావు. ఒక్క మాటతో నీ మనస్తత్వం ఏంటో అర్థమైపోయింది. నిన్ను చేసుకోకపోయినా శౌర్యని మాత్రం యాక్సెప్ట్ చేయనని ఆ రోజు ఆదిత్యతో నువ్వన్నావు. బాబుకి నన్ను తండ్రిగా నువ్వు ఎలా అయితే బయటకు చెప్పుకోవటం లేదో, నన్ను నీ మనిషిగా నీ మనసు ఒప్పుకోవటం లేదు. అంతే కదా. ఇదే కరెక్ట్. నాకు ఇప్పటికీ క్లారిటీ వచ్చింది. అందరూ వెళ్ళిపోయినా శౌర్య ఆఫీసులోనే ఉండిపోయాడు. చాలా రోజుల తర్వాత, కళ్ళ ముందే జరిగిపోయిన చాలా విషయాల తర్వాత యశస్వి విషయంలో ఒక నిర్ణయం జరిగిపోయింది శౌర్య మనసులో. ఇదే ఫైనల్, ఇదే కరెక్ట్ అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. ఇంటికి వెళితే అమ్మ అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదు. ఇంటికి కాల్ చేశాడు. శౌర్య, ఇంకా రాలేదేంట్రా, చాలా టైం అయింది అని అడిగింది సునంద. వర్క్ ఎక్కువ ఉందమ్మా, ఆఫీసులోనే ఉంటాను, మార్నింగ్ వస్తాను అన్నాడు. భోజనం డ్రైవర్కి ఇచ్చి పంపించమంటావా అని అడిగింది సునంద మామూలుగానే. వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు శౌర్య ఆఫీసులో ఉండిపోవటం అలవాటే సునందకి. ఆర్డర్ పెట్టుకుంటానులే అన్నాడు. సరే నాన్న, జాగ్రత్త అని చెప్పి పెట్టేసింది సునంద. తన క్యాబిన్లోనే ఉన్న స్పెషల్ హాట్ డ్రింక్ తీసుకొని ఒళ్ళు తెలియకుండా తాగుతూనే ఉన్నాడు. ఎప్పటికో అలాగే కింద కార్పెట్ మీద పడిపోయాడు. ఆదిత్య కారు పంపిస్తాననగానే యశస్వి గబగబా తనకు కావలసినవన్నీ సర్దేసుకుంది. పెళ్లికి వెళ్ళడానికి ఉత్సాహంగా రెడీ అయిపోయింది. ఇప్పటికీ ఇదే కరెక్ట్ శౌర్య. శౌర్యకి ఎప్పటికీ ఎదురుపడకూడదు. అమ్మమ్మని చూసి మామ పెళ్ళి అయిపోయిన తర్వాత సైలెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత మనసంతా తేలికగా అనిపించింది యశస్వికి. మనస్ఫూర్తిగా మామ పెళ్ళిని ఎంజాయ్ చేయాలి. అమ్మమ్మతో సరదాగా కబుర్లాడాలి. నా ఇంటిని, నా ఊరిని చూసుకుని వెనక్కి వచ్చేయాలి. మేడం, నేను బయట ఉన్నాను అని డ్రైవర్ కాల్ చేశాడు. ఇంతలో వచ్చేస్తున్నానని డ్రైవర్ని పిలిచి కారులో తన లగేజ్ అంతా సర్దేసింది. బాబుని తీసుకొని కారులో కూర్చుంది యశస్వి. నీ పేరేంటి అని అడిగింది డ్రైవర్ని. రాజు మేడం అన్నాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో తీసి చెప్పు మామ అంది. ఇంకా బయలుదేరావా లేదా అన్నాడు ఆదిత్య. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మామ, వచ్చేస్తా, గంటలో ఇంటి దగ్గర ఉంటాను అంది. ఓకే ఓకే, తొందరగా రా, అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది అన్నాడు. ఊరు దాటి కారు పరుగులు పెడుతుంటే కారు కంటే ముందే యశస్వి మనసు ఎప్పుడో ఊరిలోనికి వెళ్ళిపోయింది. విండో నుంచి వెళ్ళిపోతున్న ఊరిని, మనుషుల్ని, వెహికల్స్ని అన్నిటినీ వింతగా చూస్తూ కూర్చున్నాడు సాత్విక్. కారు ఊరిలోకి వచ్చింది. తన ఇంటి వీధిలోనికి టర్న్ అయింది. యశస్వి కళ్ళు ఆత్రంగా తన ఇంటి మీద నిలిచిపోయాయి. రాజు, ఇక్కడ ఆపు అంది యశస్వి. ఆదిత్యబాబు వాళ్ళ ఇల్లు అది కదా మేడం అన్నాడు దూరంగా చూపించి. నేను వస్తాను, నువ్వు అక్కడికి తీసుకెళ్ళిపో కారుని, ఈ ఇంటి తాళం అడిగి తీసుకురా అని చెప్పి యశస్వి కారు దిగింది. సరే అని యశస్వి చూస్తుండగానే కారు తీసుకువెళ్ళి ఆదిత్య ఇంటి ముందు ఆపాడు. యశస్వి కారు దిగి తన ఇంటిని అపురూపమైన చిత్రంలా చూసుకుని ముందుకు నడిచింది. గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. కాలికి మట్టి అంటకూడదని గేటు దగ్గర నుంచి ఇంటి వరకు పలకలు వేయించాడు తాతయ్య. ఇంటి చుట్టూ చాలా శుభ్రంగా ఉంది. మొక్కలన్నీ కళకళలాడుతున్నాయి. తను వస్తుందనో లేదంటే మామ కావాలనే శుభ్రం చేయించి ఉంచాడేమో. 4 మెట్లు ఎక్కి ఇంటి వసారాలోకి ప్రవేశించింది. ఇంటి చుట్టూ నాణ్యమైన టేకు చెక్కతో చేసిన స్తంభాలే. మధ్యలో ఇల్లు. మంచాలు వేసుకుని పడుకోవటానికి వీలుగా చుట్టూ ఎత్తైన అరుగులు. స్తంభాలు పట్టుకొని ఆడుకున్న ఆటలు. వర్షం పడినప్పుడు మామ తను ఇద్దరూ పల్లీలు తింటూ వర్షాన్ని చూడటం గుర్తొచ్చి ప్రేమగా తడిమింది వాటిని. ఇంటి చుట్టూ తిరిగి మళ్ళీ వీధి వైపు వచ్చింది. కిటికీ తీసి ఉండటంతో లోపలికి చూసింది. హాల్లోనే ఎదురుగా మొదటిసారి కాలేజీకి వెళ్ళిన రోజు అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి తీయించుకున్న ఫోటో పెద్దగా ఫ్రేమ్ కట్టించి ఉండేది. ఇప్పుడు కూడా అది అక్కడే ఉంది. ఆ ఫోటో కనిపించేసరికి అమ్మా అని దూరం నుంచే చేత్తో తడుముకుంది. కళ్ళ నిండా నీళ్లు చేరి ఫోటో సరిగ్గా కనిపించలేదు.
యశస్విని అందరూ బంగారు అని వరం అని పిలిచిన అమ్మ మాత్రం యశస్వి అనే పిలిచేది. మీ నాన్నకు ఈ పేరంటే చాలా ఇష్టం అనేది. గట్టిగా కళ్ళు తుడుచుకుని మళ్ళీ లోపలికి చూసింది. ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరి వెనుక ఒకరు పరిగెడుతున్నారు. ఆ అమ్మాయికి ఒక 15 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయి కొంచెం పెద్దవాడే. ఆ అమ్మాయికి అందకుండా నువ్వు నన్ను కొట్టలేవు కదా అంటూ పరుగులు పెట్టిస్తోంది. రేపటి నుంచి నాకు అన్ని పనులు నువ్వే చేయాలి అన్నాడు ఆ అబ్బాయి. నేనెందుకు చేస్తాను నీ పనులు? కావాలంటే నీ పనులు చేయడానికి పని మనిషిని పెట్టుకో అంది పొగరుగా. నువ్వు నా పెళ్ళానివి. నా పెళ్ళామంటే అన్ని పనులు చేయాల్సిందే. నాన్నకి అమ్మ ఎలా అన్ని పనులు చేస్తుందో అలా నువ్వు నాకు అన్ని పనులు చేయాలి. చేస్తావా చేయవా? ఆ అమ్మాయి అందకపోతుంటే జడ పట్టుకొని మెలితిప్పి అడిగాడు. నొప్పితో కళ్ళంట నీళ్లు తిరిగేసరికి అలాగే చేస్తాను అంది అప్పటికి వదిలించుకోవటానికి. గుర్తుంచుకో, రేపు తెల్లారి దగ్గర నుంచి బ్రష్ మీద పేస్ట్ వేసి నన్ను లేపాలి నువ్వు. నాకు స్నానానికి నీళ్లు పెట్టాలి, టిఫిన్ నువ్వే పెట్టాలి, నాకు భోజనం నువ్వే వడ్డించాలి, రాత్రి పడుకునే వరకు నా పనులన్నీ నువ్వే చేయాలి. బాగా గుర్తుపెట్టుకో. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా అప్పుడు చెప్తాను నీ పని అని బెదిరిస్తుంటే చెయ్యకపోతే ఏం చేస్తావు అని అడిగింది అమాయకంగా. చెయ్యకపోతే ఇదిగో ఈ జడ చూసుకుని సత్యభామల వయ్యారంగా తిప్పుకొని నడుస్తావు చూడు, నువ్వు పడుకున్నప్పుడు దీనిని కత్తిరించేస్తాను అన్నాడు కళ్ళు పెద్దవి చేసి తన నటనంతా ఆమె మీద చూపించేస్తూ. అమ్మో వద్దు మామ, నువ్వేం చెప్పినా చేస్తాను అని ఆ అమ్మాయి బుద్ధిగా తల ఊపింది. అలారా దారికి అన్నాడు ఆ అబ్బాయి గర్వంగా. మర్నాడు తెల్లవారు లేచిన వెంటనే మామ ఇదిగో బ్రష్ మీద పేస్ట్ పెట్టాను, లేచి బ్రష్ చేసుకో అని బుద్ధిగా లేపుతుంటే ఆ అబ్బాయి కళ్ళు నిలుపుకొని లేచి వచ్చి ఇంకా పూర్తిగా నిద్ర తీరకుండానే ఆ అమ్మాయి చేతిలో బ్రష్ అందుకున్నాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి పిల్లర్ పక్కన నిలబడి 1 2 3 అని కళ్ళు మూసుకొని నెంబర్స్ కౌంట్ చేస్తోంది మనసులోనే. నిద్ర కళ్ళతోనే నోట్లో బ్రష్ పెట్టుకుని ఒక్కసారి తిప్పేసరికి అర్థమైపోయింది తను చేస్తున్నది పేస్ట్ కాదు ఫెయిర్ అండ్ లవ్లీ అని. వెంటనే కళ్ళు విప్పి గబగబా నోరు కడుక్కున్నాడు ఆ అబ్బాయి. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. ఒసే వరం, అయిపోయేవే నువ్వు నా చేతిలో ఈరోజు అంటూ చుట్టూ చూసి పిల్లర పక్కన దాక్కున్న ఆ అమ్మాయిని పట్టుకోవటానికి ఉరికాడు. ఆ అబ్బాయికి అందకుండా పరుగులు పెడుతూనే నేను నీ పెళ్ళాన్నా, నీకన్ని పనులు చేయాలా? ఇప్పుడు తీరిందా నీ సరదా? నేను పనులు చేయటం మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. నన్నేమైనా చేయమన్నావంటే చూసుకో, చట్నీలో ఫెవికాల్ వేసి పెడతాను, స్నానం చేసే నీటిలో దురదగుండా కలిపేస్తాను, ఈరోజు ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టాను, రేపైతే షేవింగ్ క్రీమ్ పెడతాను అని ఆ అబ్బాయికి అందకుండా పరుగులు పెడుతూనే తాను ఏం చేయాలనుకుందో అవన్నీ చెప్తుంటే ఆ అబ్బాయి ఆగవే నీ పని చెప్తాను అని ఇల్లు దాటి వీధులు దాటి కోవెల పక్కనున్న చెరువు వరకు వచ్చారు పరిగెత్తుకుని ఇద్దరు. యశస్వికి అవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపించి తనకు తెలియకుండానే అంతలోనే నవ్వుతోంది. వెంటనే తనకు తెలియకుండానే ఏడ్చేస్తోంది. వరం, ఇక్కడెందుకు ఆగిపోయావు? ఇంటికి రావాలి కదా నువ్వు అని భుజం మీద చేయి వేశాడు ఆదిత్య. పక్కన నిలబడిన మామని చూసుకుని, చూసావా మామ, బ్రష్ మీద పేస్ట్కి బదులు ఫెయిర్ అండ్ లవ్లీ పెడితే కోపంగా నువ్వు నన్ను పట్టుకోవాలని ఒకరి వెనక ఒకరం పరిగెడుతున్నాం. నాకు కళ్ళ ముందు కదులుతున్నట్టే ఉంది అంది యశస్వి. యశస్వి ఏం గుర్తు చేసుకుందో ఆదిత్యకు కూడా కళ్ళ ముందు ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుని ఏడుస్తున్న యశస్వి కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు. మన ఇంటి దగ్గర మానేసి ఇక్కడ ఎందుకు దిగావే? అమ్మమ్మ నీకోసం ఎదురు చూస్తోంది, రా అని చేతిలో సాత్విక్ని అందుకున్నాడు. కొన్ని మర్చిపోతే కానీ జీవితంలో ముందుకు వెళ్ళలేం అని చెప్తూ యశస్వి భుజం చుట్టూ చేయేసి ఇంటి వరకు తీసుకువచ్చాడు. అమ్మా చూడు ఎవరొచ్చారో అన్నాడు గట్టిగా. అక్కడే ఉండమను, హారతి తీసుకొస్తున్నాను అంది లక్ష్మి. అమ్మమ్మ నాకెందుకు ఈ హారతులు చెప్పు అంటూ లక్ష్మి హారతి తెచ్చే వరకు కూడా యశస్వి ఆగకుండా పరుగున వచ్చి అమ్మమ్మని గాఢంగా కౌగిలించుకుంది. ఆ దగ్గరతనాన్ని ఇద్దరూ మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యారు. లక్ష్మి కూడా, బంగారం ఎలా ఉన్నావే? ఇప్పటికి గుర్తొచ్చానా నేను? ఈ ముసలిదాన్ని చూడటానికి ఇన్నాళ్లకు నీకు తీరికయిందా? ఎందుకే నా మీద నీకంత కోపం? ఇదే మీ అమ్మ ఉంటే ఇన్నాళ్ళు దూరంగా ఉండేదానివా చెప్పు అంది యశస్విని పట్టుకుని ఏడుస్తూ. ఏదో పెద్దదాన్ని కోపంలో ఒక మాట అన్నానే అనుకో, అలా నన్ను వదిలేసి వెళ్ళిపోవడమేనా? నేను నీకు అవసరం లేదా? నీ మామ వచ్చి పిలిస్తే గానీ రావాలని అనుకోలేదా? యశస్విని దగ్గరికి తీసుకొని నిష్ఠూరంగా మాట్లాడుతూనే ప్రేమగా ఒళ్ళంతా తడిమింది. అమ్మా నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు అన్నాడు ఆదిత్య దెబ్బలాడినట్టు. అననీ మామ, ఇన్నాళ్ళు నన్ను అనేవారు కానీ తిట్టేవారు కానీ లేక ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడైనా అమ్మమ్మ ప్రేమని ఈ రకంగానైనా తెలుసుకొని అంది యశస్వి. బంగారం, ఎలా చేసుకున్నావే చంటిపిల్లాడితో? ఇంతకీ బాబేడి అంది అప్పుడే గుర్తుకొచ్చినట్టు. ఆదిత్య చేతిలో ఉన్న సాత్వికను తీసుకొని ఎత్తుకొని, నాన్న సాత్వి చూడు తాతమ్మ అని చూపించింది యశస్వి.
వాడిని చూసి నవ్వుతూ రమ్మని చేతులు చాపింది. ఏమనుకున్నాడో వెంటనే లక్ష్మి చేతుల్లోకి వెళ్ళిపోయాడు వాడు. నీ కొడుకు పండులా ఉన్నాడే వరం, ఎంత బాగున్నాడో, ఎవరిలా ఉంటాడే, వాళ్ళ నాన్న పోలిక అంటూ ముద్దులు పెట్టింది. మా బంగారానికి పుట్టిన వరానివిరా నువ్వు, చిన్న వరానివి, నేను నీకు తాతమ్మనవుతాన్రా అని వాడిని పట్టుకొని తెగ మురిసిపోయింది. వాడికి కూడా లక్ష్మీ ప్రేమ అర్థమైనట్టు చుట్టూ చేతులు వేసి ముద్దులు పెట్టేశాడు. బంగారం, నీ ప్రేమ అంతా వీడికి వచ్చేసినట్టుందే అంటూ మురిసిపోయింది లక్ష్మి. అమ్మా, చాలా టైం అయింది, ముందు అన్నం పెడతావా లేదా, తర్వాత మాట్లాడొచ్చు అని ఆదిత్య అడగటంతో రండి రండి, ముందు భోజనాలు చేస్తే అప్పుడు మాట్లాడుకుందాం అని లోపలికి తీసుకువెళ్ళింది లక్ష్మి. తను వెళ్ళినప్పుడు ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏ మార్పు లేదు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. అయినా తన పిచ్చి కానీ ఏం మారిపోతుంది. ఇక్కడ సర్దేవాళ్ళు ఎవరున్నారు. మామ నిన్న కాక మొన్న వచ్చాడు. తన పనేదో తను చూసుకుంటాడు. ఇక అమ్మమ్మకి వీటి మీద ఇంట్రెస్ట్ పోయినట్టుంది. ఇంట్లో పనివాళ్లే అన్నీ చూసుకుంటున్నట్టున్నారు అనుకుంది యశస్వి. ఆ ఇంట్లో ఒక్కొక్క అడుగు నడిచి వెళ్తుంటే అడుగుకి ఓ జ్ఞాపకం చొప్పున మనసులో కదిలింది యశస్వికి. పనివాళ్లు చూసి అమ్మాయి గారు బాగున్నారా అని పలకరించారు అందరూ. సాత్విక్ని అందరూ మార్చి మార్చి ఎత్తుకున్నారు. అమ్మమ్మ ప్రేమగా ముద్ద కలిపి నోట్లో పెడుతుంటే యశస్వి చాలా ఎమోషనల్ అయిపోయింది. అమ్మమ్మ అని లక్ష్మి గుండెల్లో తలదాచుకుంది. ఎందుకే బంగారం ఏడుస్తావు, నా దురదృష్టం ఏంటో కానీ మీ అమ్మ ఒక రకంగా కొన్నాళ్ళు దూరం అయిపోతే నువ్వు మరొక రకంగా దూరం అయ్యావు. ఇకనైనా నాకు దూరంగా వెళ్ళిపోకే అంది లక్ష్మి. ఎప్పటికీ వెళ్ళను అమ్మమ్మ అని అందకాని అపర్ణ ఈ ఇంటికి కోడలుగా వస్తే నేనింత చనువుగా ఇంట్లో తిరగలేనేమో అనుకుంది మనసులో. సాత్విక్కి భోజనం పెట్టడం మర్చిపోయి పూర్తిగా లక్ష్మీ ప్రేమలో మునిగిపోయింది యశస్వి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.